ఓకే హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ టు యువర్ ఛానల్ సివికడ్డ. ఇవాళ మన సెషన్లో లాస్ట్ ఇప్పుడు మీకు ఎస్బీఐ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ సందర్భంగా బ్యాంకింగ్ అవేర్నెస్ రిలేటెడ్ లాస్ట్ 6 months నుంచి తీసుకొని బ్యాంకింగ్ అవేర్నెస్ క్వశ్చన్స్ కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ వాటిని తీసుకుని దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ దాని రిలేటెడ్ డేటా ఏదైతే ఉందో అది ఇవాళ మన సెషన్లో కవర్ చేయబోతున్నాం. కాబట్టి ఉన్నటువంటివి చాలా చాలా లిమిటెడ్ క్వశ్చన్స్ 30 మల్టీ చాయిస్ క్వశ్చన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం మనం. దానితో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ పీడిఎఫ్ మీకు కావాలి అని అంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ఆ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ పీడిఎఫ్ని అక్కడ అప్లోడ్ చేస్తాం. కాబట్టి దీంతో పాటు అడిషనల్ డేటా కూడా మీకు షేర్ అవుతున్న కారణం వల్ల మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా చూసుకుంటే మ్యాక్స్ టు మ్యాక్స్ క్వశ్చన్స్ అనేవి మీకు కవర్ అయిపోతాయి ఎగ్జామినేషన్ రివిజన్ వైజ్. See the first one. Who has inaugurated the new office of RBI Reserve Bank in Vijayawada, Andhra Pradesh? ఎవరు ఇనాగ్రేట్ చేశారండి? టి రవిశంకర్ గారు. Who is T. Ravishankar? He is one of the deputy governors of RBI. ఈయన ఆర్బీఐకి డెప్యూటీ గవర్నర్గా ఈయన పనిచేస్తున్నారు. ఆర్బీఐకి ఎంతమంది డెప్యూటీ గవర్నర్స్ ఉంటారు? ఆర్బీఐకి ఒకళ్ళు గవర్నర్గా ఉంటారు, 4 డెప్యూటీ గవర్నర్స్గా ఆర్బీఐకి పనిచేస్తూ ఉంటారు. అది మనందరికీ తెలుసు. ఇప్పుడు కూడా 4 డెప్యూటీ గవర్నర్స్ ఉన్నారు. ఆర్బీఐకి ఇప్పుడు గవర్నర్గా ఎవరు పనిచేస్తున్నారు? సంజయ్ మల్హోత్రా ఈజ్ సర్వింగ్ యాజ్ ద 26th గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. సంజయ్ మల్హోత్రా గారు ఇప్పుడు ఆర్బీఐకి 26వ గవర్నర్గా పనిచేస్తున్నారు. దెన్ హూ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ? ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఎవరండి? ఆస్బోర్న్ స్మిత్. ఈయన ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, ఆస్ట్రేలియన్ బ్యాంకర్. ఆయన మొట్టమొదట గవర్నర్గా పనిచేశారు. ఇది ఎప్పుడు? భారతదేశానికి స్వాతంత్రం రాకముందు. ఎందుకు అనంటే ఆర్బీఐ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? 1935 అండర్ ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా దీనిని ఎస్టాబ్లిష్ చేశారు. ఆర్బీఐ గాట్ నేషనలైజ్డ్ ఇన్ విచ్ ఇయర్? 1949లో ఆర్బీఐని నేషనలైజ్ చేశారు. ఆర్బీఐ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ది ఇయర్ 1949. ఆ విధంగా ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మొట్టమొదటి గవర్నర్ ఆస్బోర్న్ స్మిత్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే ఇక్కడ పోస్ట్ ఇండిపెండెన్స్ అని చెప్పుకోవచ్చు, ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్గా ఎవరు పనిచేశారు? సిడి దేశ్ముఖ్ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ పోస్ట్ ఇండిపెండెన్స్. ఈయన పనిచేశారు. ఇట్లా మీకు ఎగ్జామినేషన్లో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఫస్ట్ గవర్నర్ అని అడిగారు అనుకోండి, నార్మల్గా దాని పక్కన తోకలేం లేకపోతే ఆస్బోర్న్ స్మిత్ ఈజ్ ద ఆన్సర్. అలా కాకుండా ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ పోస్ట్ ఇండిపెండెన్స్ లేదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు సిడి దేశ్ముఖ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు ప్రస్తుతానికి సంజయ్ మల్హోత్రా గారు సర్వ్ చేస్తున్నారు. ఆర్బీఐని ఏ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ చేశారండి? హిల్టన్ యంగ్ కమిషన్ రికమెండేషన్స్ మేరకు ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పని ఏంటి? భారతదేశంలో ఉన్నటువంటి ఈ షెడ్యూల్డ్ బ్యాంక్స్, కమర్షియల్ బ్యాంక్స్, కోఆపరేటివ్స్ అవ్వచ్చు, ఆ కమర్షియల్ బ్యాంక్స్ లో ఏ రకమైనటువంటి బ్యాంక్ అయినప్పటికీ కూడా ఆ బ్యాంక్స్ అన్నిటికీ రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఇచ్చేటువంటి సంస్థ ఆర్బీఐ, రెగ్యులేట్ చేసేటువంటి సంస్థ ఆర్బీఐ. అదేవిధంగా కరెన్సీ నోట్స్ని కూడా ప్రింట్ చేస్తుంది ఆర్బీఐ. అండ్ మార్కెట్లోకి వాటిని సర్క్యులేట్ చేయటం, ఇన్ఫ్లేషన్ ఏమన్నా పెరిగినా తగ్గినా దానికి తగ్గట్టు మెజర్స్ తీసుకోవడం, దానికోసం అంటూ సెపరేట్గా ఒక కమిటీ ఉంది. దానికి ఏమని పేరు? మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పేసి దానికే పేరు. ఆ మానిటరీ పాలసీ కమిటీ త్రూనే రెపో రేట్, రివర్స్ రెపో రేట్, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్, ఎస్డిఎఫ్ ఇవన్నీ కూడా దాని ద్వారానే డిసైడ్ అవుతాయి ఎవ్రీ ఇయర్ ఈ మానిటరీ పాలసీ కమిటీ ద్వారా. ఇది ఆర్బీఐ ఇన్ నట్షల్. టి రవిశంకర్ గారు వన్ అమాంగ్ డెప్యూటీ గవర్నర్స్. ఇంకా పూనం గుప్తా గారు కూడా వన్ ఆఫ్ ద డెప్యూటీ గవర్నర్స్. స్వామినాథన్ జే కూడా అనదర్ డెప్యూటీ గవర్నర్. రాజేశ్వరరావు గారు కాదు, ఇంకొక డెప్యూటీ గవర్నర్ ఉన్నారు కదా, అది మీకు హోంవర్క్. తెలిసినట్లయితే కమెంట్ చేయండి. టి రవిశంకర్ గారు కాకుండా రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ డెప్యూటీ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐకి ఇంకొకళ్ళు డెప్యూటీ గవర్నర్గా ఉన్నారు. అది ఎవరు? ఇక్కడ ఆల్రెడీ 3 గురించి నేను డిస్కస్ చేశాను. ఇంకొకళ్ళు ఎవరో చెప్పొచ్చు నాకు. అయితే ఈ ఆంధ్రప్రదేశ్కి కొత్త ఆఫీస్ని, రిజర్వ్ బ్యాంక్ యొక్క కొత్త ఆఫీస్ని ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేశారు. అయితే ఇది వరకు ఎక్కడ ఉంటున్నదండి? హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేశారు. ఎందుకు? బేసిక్లీ
తెలంగాణ అన్నది ఇట్ వాజ్ ఫార్ములేటెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ 2014 2 జూన్ నాడు తెలంగాణ అన్నది ఆవిర్భవించింది. అలా తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ని ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా తెలంగాణకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఒక 10 సంవత్సరాలు ఉంచారు. దాని తర్వాత ఆ 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత క్యాపిటల్ సిటీ ఇంకా మిగతావన్నీ కూడా సో బ్లా 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 అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సెట్ చేసుకోవాలి, అదేవిధంగా తెలంగాణ సెట్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని ఇక్కడ ఉండిపోయి కొన్ని అక్కడ ఉండిపోయి అట్లా రీజియనల్ ఈ రిజర్వ్ బ్యాంక్ యొక్క రీజనల్ కొత్త ఆఫీస్ ని అక్కడ విజయవాడలో రీసెంట్ గా టి రవిశంకర్ గారు దీనిని ఇనాగ్రేట్ చేశారు. అక్కడ రీజియనల్ హెడ్ గా ఎవరు పనిచేస్తున్నారు అనంటే బషీర్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రిజర్వ్ బ్యాంక్ కి రీజియనల్ డైరెక్టర్ గా who is serving as a regional director of RBI రిజర్వ్ బ్యాంక్ బ్రాంచ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటే బషీర్ గారు పనిచేస్తున్నారు. దీనితో పాటు ఆర్బీఐకి ఇది ఎప్పుడు జరిగింది అని అంటే June 16, 2025 దీనిని ఇనాగ్రేట్ చేశారు. దీంతో పాటు ఆర్బీఐ గురించి మనం ఇన్ని ఫ్యాక్ట్స్ చెప్పుకున్నాం కదా. ఇది కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. దీని తర్వాత ఆర్బీఐలో ఎవరు లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్, ఎవరు ఎక్కువ కాలం గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే బెనగల్ రామారావు. ఈయన వచ్చేసి ఆర్బీఐకి లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. అంటే ఈయన మోర్ దాన్ 7 years కంటే ఎక్కువ ఆర్బీఐకి గవర్నర్ గా యాక్ట్ చేశారు. ఇంకా షార్టెస్ట్ సర్వింగ్ గవర్నర్, షార్టెస్ట్ అంటే మళ్ళీ మీరు టాల్ షార్ట్ అలా కాదండి. లాంగెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ వచ్చేసి బెనగల్ రామారావు గారు. షార్టెస్ట్ సర్వింగ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ గా ఎవరు పనిచేశారు అనంటే అమితావ్ ఘోష్ గారు సర్వ్ చేశారు. హీ హాజ్ సర్వ్డ్ యాజ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ ఫర్ అ వెరీ వెరీ షార్ట్ టెన్యూర్. అది కూడా 20 days వరకు మాత్రమే ఆయన ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు. ఇంకా దీనితో పాటు ఇక్కడ హోంవర్క్ అని ఒక క్వశ్చన్ మెన్షన్ చేశాం కదా, దీనితో పాటు ఇంకో క్వశ్చన్ కూడా తెలిస్తే ఆన్సర్ చేయండి. ఆ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే ఎక్స్క్యూజ్ మీ, మనకి ఈ 500 రూపీ నోట్స్, 1000 నోట్స్ ఇవన్నీ కూడా డిమానిటైజేషన్ అన్నటువంటి ఒక చర్య ద్వారా వీటన్నిటిని ఏం చేశారు అనంటే కొత్త నోట్స్ ప్రింట్ చేయటం ఇవన్నీ చేశారు కదా. ఆ డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరు పనిచేశారు. అండ్ దీనితో పాటు ఆర్బీఐకి గవర్నర్ స్థాయి నుంచి మన భారతదేశానికి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి ఒకే ఒక పర్సన్ ఎవరు అనంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఈయన ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు, తర్వాత ప్లానింగ్ కమిషన్ లో పనిచేశారు. ఇట్లా రకరకాల టాస్క్లన్నీ ఆయన చేశారు. దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగినటువంటి ఒకే ఒక ఆర్బీఐ గవర్నర్ ఎవరండి అంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇలా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. డిమానిటైజేషన్ అప్పుడు గవర్నర్ గా ఎవరున్నారు అది తెలిస్తే కమెంట్ చేయండి. దీనితో పాటు ఇప్పుడు మనకి కరెన్సీ నోట్స్ లో హైయెస్ట్ డినామినేషన్ ఎంత అంటే హైయెస్ట్ వాల్యూడ్ నోట్ వచ్చేసి ఎంత తెలిస్తే ఇది కూడా మీరు కమెంట్ చేయొచ్చు. 2000, 1000, 500 లేకపోతే 200, 100 ఎంత హైయెస్ట్ డినామినేషన్ ఎంత అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అకార్డింగ్ టు అక్టోబర్ న్యూస్ పేపర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హూ ఇస్ హీ పీయూష్ గోయల్ గారు హ్యాస్ లాంచ్డ్ ఇండియాస్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అన్నటువంటిది తెలుసు కదండి మీకు. దీనిని ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్ చేశారు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ని 2016లో. యూపీఐ అన్నది ఒక ఇంటర్ఫేస్, పేమెంట్స్ చేయడానికి ఒక ఇంటర్ఫేస్ లాగా ఇది యాక్ట్ చేస్తూ ఉంటుంది. యూజింగ్ వాట్ అని అంటే దట్ ఈస్ క్యూఆర్ కోడ్ ని యూజ్ చేసుకొని యూపీఐ త్రూ మనం పేమెంట్స్ చేయొచ్చు. అది కూడా విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. క్యూఆర్ కోడ్ స్టాండ్ ఫర్ వాట్? క్విక్ రెస్పాన్స్ కోడ్ అని చెప్పేసి చెప్తాం. క్యూఆర్ కోడ్ విత్ విచ్ కంట్రీ అండి? దట్ ఈస్ విత్ దోహా, ఖతర్ యొక్క క్యాపిటల్ సిటీ దోహా, ఖతర్ తో దీన్ని రీసెంట్ గా యూపీఐ అక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ అయితే ఇది వరకే మనకి సెవెరల్ డిఫరెంట్ కంట్రీస్ తో మన భారతదేశం టైఅప్ అయింది. దేనికోసం అనంటే ఈ యూపీఐని అక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. యూపీఐ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక యూపీఐ మనకి ఫోన్ నెంబర్ ఉందనుకోండి, ఆ నెంబర్తో లింక్ అయిపోయి బ్యాంక్ అకౌంట్కి ఆ నెంబర్ని
లింక్ చేసుకొని ఒక యూపీఐని క్రియేట్ చేసుకోవచ్చు. ఆ బ్యాంక్ అకౌంట్కి ఒక యూపీఐ మాత్రమే ఉంటుంది, తెలుసు కదా. అలా ఆ యూపీఐ అన్నటువంటిది మీరు ఎక్కడున్నా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక బ్యాంక్ నుంచి సేమ్ బ్యాంక్కి లేదా ఇంటర్ బ్యాంక్ అంటే ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్, ఎస్బీఐ నుంచి కెనరాకి, ఎస్బీఐ నుంచి యూనియన్కి, అట్లా డిఫరెంట్ బ్యాంక్స్కి డిఫరెంట్ పీపుల్కి మనం పంపించుకోవచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ యూజింగ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. రీసెంట్గా ఎక్కడ యూపీఐని ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే ఖతర్లో. ఆల్రెడీ మనకి శ్రీలంకలో ఉన్నది, నేపాల్లో ఉన్నది, అదేవిధంగా భూటాన్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటండి, థింపు ఈజ్ ద క్యాపిటల్ సిటీ అండ్ ద కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్. భూటాన్లో రీసెంట్గా ఒక ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేస్తారు, దట్ ఈస్ 16-day ఫెస్టివల్, గ్లోబల్ పీస్ ఫెస్టివల్. అది కూడా గ్లోబల్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఫెస్టివల్. అది భూటాన్లో 16 రోజులు సెలబ్రేట్ చేస్తారు. దానికి మన భారతదేశం నుంచి బుద్ధుడి యొక్క రెలిక్స్ అక్కడికి పంపించాం. ఇది కరెంట్ అఫైర్లో కూడా మనం చదువుకున్నాం, భూటాన్ గురించి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. శ్రీలంకకి 2 క్యాపిటల్ సిటీస్ ఉంటాయి. శ్రీలంక రూపీ ఈజ్ ద కరెన్సీ. శ్రీలంకకు ఉన్నటువంటి 2 క్యాపిటల్ సిటీస్ వచ్చేసి ఏంటంటే, ఒకటి కొలంబో, ఇంకొకటి జయద్వరేపు కొట్టే అని చెప్పేసి చెప్తాం. కరెన్సీ వచ్చేసి శ్రీలంకన్ రూపీ. నేపాల్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి, దట్ ఈజ్ కాఠ్మండు అండ్ ద కరెన్సీ ఈజ్ నేపాలీస్ రూపీ, క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఈ విధంగా ఆల్రెడీ శ్రీలంకలో ఉంది, నేపాల్లో, భూటాన్లో ఉంది. ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ ఫ్రాన్స్ దేశంలో కూడా ఫ్రాన్స్లో కూడా యూపీఐ సర్వీస్ ఉంది. యుఏఈలో కూడా మనకి యూపీఐ సర్వీస్ ఉంది. ఈవెన్ సింగపూర్ దేశంలో కూడా మనకి యూపీఐ సర్వీస్ అన్నది ఉన్నది. ఇక్కడ మీకు ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ తెలిస్తే కమెంట్ చేయొచ్చు. యుఏఈ అబుదాబి దిర్హం క్యాపిటల్ కరెన్సీ. సింగపూర్ వచ్చేసి సింగపూర్ సిటీ ఇట్ సెల్ఫ్ క్యాపిటల్ సిటీ అండ్ సింగపూర్ డాలర్ ఈజ్ ద కరెన్సీ. ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ ఏంటో తెలిస్తే అది కూడా మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పొచ్చు. పీయూష్ గోయల్ లాంచ్డ్ యూపీఐ. ఎక్కడ లాంచ్ చేశారు? లూలు మాల్. మన కుకట్పల్లి అనుకుంటారేమో, లూలు మాల్ ఇన్ దోహా, ఖతర్లో లాంచ్ చేశారు. ఎందుకు? ఈజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం చాలా ఈజీ. చెప్పాను కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చని. ఇట్ వుడ్ ఎనేబుల్ ఫాస్టర్ రియల్ టైమ్ లో కాస్ట్ మూవ్మెంట్ ఆఫ్ మనీ అండ్ క్యాపిటల్. కాలింగ్ యూపీఐ సింబల్ ఆఫ్ ట్రస్ట్ అక్రాస్ మోడల్స్. ఇండియా ఖతర్. ఇది మాత్రమే కాదు, ఇండియాకి ఖతర్కి మధ్య FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉన్నది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ కానీ, అక్కడ నుంచి ఇక్కడ కానీ మనం ట్రేడ్ యాక్టివిటీస్ ఏమన్నా చేస్తే అలాంటప్పుడు ఎట్లాంటి టాక్సెస్ ని పే చేయకుండా ట్రేడ్ ని చేయొచ్చు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి. అదే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాకి ఖతర్కి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా సైన్ అయి ఉన్నది ఆల్రెడీ. Right, next one. Who has been appointed as the new president of Asian Infrastructure Investment Bank during its 10th annual meeting in Beijing? Everni appoint chesarandi. Who has been appointed? It has been yes, it is Zhou Ziai. Always these people are from China only, and she has replaced whom anante జిన్ లిఖున్ ని రీప్లేస్ చేస్తూ జోయు జియాయిని అపాయింట్ చేశారు. AIIB. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? వేరే హెడ్ క్వార్టర్స్ సిచ్యువేటెడ్ బీజింగ్, చైనాలో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా బీజింగ్ చైనాలో ఇంకొక దాని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి, దట్ ఈస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. దీని హెడ్ క్వార్టర్స్ కూడా బీజింగ్ చైనాలోనే ఉన్నాయి. అయితే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అన్నది బేసిక్లీ ఏం చేస్తుంది అనంటే, దీనిని 2016 సంవత్సరంలో ఈ చైనాకి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి చైనా ప్రెసిడెంట్ అయినటువంటి జీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్, ఆయన బ్రెయిన్ చైల్డ్ అనమాట ఈ AIIB. అయితే ఏషియా ఖండంలో ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్లో ఎట్లాంటి అమౌంట్ కావాల్సి వచ్చిన ఏదైనా ఇన్వెస్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీనే అవ్వాల్సిన అవసరం లేదు, అది రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వీటితో పాటు ఇంకా ఇండస్ట్రీస్ కన్స్ట్రక్ట్ చేయటం, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు, వాటి ఇన్వెస్ట్మెంట్ ని ఏషియా వరకు AIIB ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అది దాని యొక్క ముఖ్యమైనటువంటి పని. దానికి ఎవరిని రీసెంట్ గా ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు అని అంటే ఈవిడ్ని అపాయింట్ చేశారు, జోయు జియాయి. ఈవిడ్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేశారు. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి? AIIB వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నాను.
సి రీసెంట్గా జియాయి ఈవిడ వచ్చేసి ఇది వరకు చైనాకి ఫార్మర్ ఫినాన్స్ మినిస్టర్గా ఇది వరకు వైస్ ఫినాన్స్ మినిస్టర్ కాదు వైస్ ఫినాన్స్ మినిస్టర్గా పనిచేశారు. అండ్ షీ విల్ బి సర్వింగ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి అని అంటే January 16, 2026 సంవత్సరం నుంచి. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ వాషింగ్టన్ DC. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ షాంఘై చైనాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నీ ఉన్నాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. అదేవిధంగా మనకి ఇంకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? మాండలియాంగ్ మనీలా ఫిలిప్పైన్స్ లో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. ఇవి అదర్ ఇంపార్టెంట్ గ్లోబల్ లెవెల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ బ్యాంక్స్. వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ దేనికోసం? బ్రిక్స్ లో ఎవరైతే మెంబర్ కంట్రీస్ గా ఉన్నారో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవి మాత్రమే కాకుండా వేరే దేశాలు కూడా ఉన్నాయి కదా బ్రిక్స్ లో సభ్యత్వ దేశాలుగా. వాటి వరకు ఇన్వెస్ట్మెంట్ ని ప్రొవైడ్ చేయడానికి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది పనిచేస్తుంది. ఇంకా ఏడిబి అదర్ ఆల్ ద అదర్ వే అదర్ స్టోరీ అనమాట. ఇవి అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ వన్, RBI ఎక్స్టెండెడ్ ద కాల్ మనీ మార్కెట్ అవర్స్ టు 7 PM ఎఫెక్టివ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఇది ఎఫెక్ట్ లోకి రానుందండి అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ 1st July 2025 ఆన్వర్డ్స్. 1st July 2025 నుంచి. ఇంకొకటి మార్కెట్ రెపో, ట్రై పార్టీ రెపో అని చెప్పేసి రెండు ఉంటాయి. మార్కెట్ రెపో ట్రాన్సాక్షన్స్ కి, అదేవిధంగా ట్రై పార్టీ రెపో ట్రాన్సాక్షన్స్. వీటిని ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి వస్తాయండి అని అంటే 1st August 2025. అది ఆ అవర్స్ కూడా మార్చారులేండి. ఇది వరకు ఈ మార్కెట్ రెపో వర్కింగ్ అవర్స్ వచ్చేసి 9 AM నుంచి 2:30 PM వరకు మాత్రమే ఉండేవి. ఇప్పుడు దానిని 9 to 4 PM కి మార్చారు. ఇది వచ్చేసి 9 AM నుంచి 3 PM వరకు ఉండేది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 9 AM నుంచి 4 PM వరకు వీటి టైమింగ్స్ ని మార్చారు. ఇదైతే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ కాల్ మనీ మార్కెట్ అవర్స్ ఉన్నాయి కదా, ఈ వర్కింగ్ అవర్స్ అనేవి ఇది వరకు 9 AM నుంచి 5 PM వరకు ఉండేవి. ఇప్పుడు దానిని 9 AM నుంచి 7 PM వరకు చేశారు. ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి అంశం ఏంటి? అసలు కాల్ మనీ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై కాల్ మనీ? కాల్ మనీ అంటే ఇప్పుడు మనకి రాత్రికి రాత్రి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా డబ్బులు అవసరమయ్యాయి అనుకోండి, బ్యాంక్స్ వేరే దగ్గర నుంచి లోన్ లాగా తీసుకోవటం అనమాట. అది కూడా తక్కువ టైం పీరియడ్ కి లోన్ తీసుకోవడం. అండ్ దాంతో పాటు కొలెటరల్ ఫ్రీ లోన్స్ అని అంటాం వీటిని. కొలెటరల్ ఫ్రీ అని అంటే ఎటువంటి షూరిటీ లేకుండా కాల్ మనీ, పిలిస్తే డబ్బులు రావటం, దాన్నే అందుకే కాల్ మనీ అని చెప్పేసి అంటారు. అప్పట్లో ఈవెన్ ఈ కాల్ మనీ అన్నది స్టార్ట్ అయినప్పుడు కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉన్నాయి. కాల్ మనీ ఎవరు పడితే వాళ్ళు తీసుకోవటం, దీనివల్ల ఎక్కువ మంది బ్యాంక్రప్ట్ అవటం ఇలాంటివి కూడా అప్పట్లో జరిగాయి అనుకోండి. అయితే అట్లా ఆ కాల్ మనీని అంటే బ్యాంకింగ్ రంగంలో కాల్ మనీ టైం లిమిట్ అన్నది పెంచింది. ఓవర్ ద నైట్ అని అన్నారు, మరి 7 PM దాకే ఇచ్చారు అని అంటే అట్లా అంటే ఎమర్జెన్సీ ఓవర్ నైట్ అని అంటే తక్కువ టైం పీరియడ్ లో లోన్ కావాలి అని అంటే అట్లా దానికి ఓవర్ నైట్ అని అంటారు. అంటే నైట్ లో తీసుకున్నటువంటిది అలా అని కాదండి. ఓవర్ నైట్ మనీ కావాలంటే కొలెటరల్ ఫ్రీ, అది కూడా తక్కువ టైంలో రీపే చేయడానికి ఇచ్చేటువంటి మనీని ఏమంటారు? కాల్ మనీ అని అంటారు. మార్కెట్ రెపో, మీకు రెపో రేట్, రివర్స్ రెపో రేట్ ఇవి తెలుసు కదండి. మార్కెట్ రెపో అంటే ఏంటి అని అంటే ఒక పర్సన్ దగ్గర నుంచి ఇంకొక పర్సన్ డబ్బులు తీసుకోవడం, తీసుకున్నటువంటి డబ్బులకి ఇంట్రెస్ట్ రేట్ పే చేయడం, దట్ ఈస్ రెపో. రీపర్చేజ్ ఆపరేషన్స్ అని అంటాం. రెపో అబ్రివేషన్ ఏంటండి? రీపర్చేజ్ ఆపరేషన్, దట్ ఈస్ మార్కెట్ రెపో. అండ్ ట్రై పార్టీ రెపో అంటే ఏంటంటే ఇప్పుడు తీసుకునేటువంటి వాళ్ళు, ఇచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళిద్దరికి మధ్యలో ఒకళ్ళు ఇంటర్మీడియరీగా ఉంటారు. ఆ ఇంటర్మీడియరీగా ఉంటూ వాళ్ళు ఈ ట్రాన్సాక్షన్స్ మాట్లాడడం, డీల్ చేయడం, ఇంట్రెస్ట్ రేట్ ఇంతని సెట్ చేయడం, మళ్ళీ కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం, దానిని TRPR అని చెప్పి అంటారు. మధ్యవర్తి ఉండి డీల్ చేస్తే దాన్ని ట్రై పార్టీ రెపో అని చెప్పేసి అని అంటారు. అవి 9 AM నుంచి 4 PM వరకు కూడా వాటి టైమింగ్స్ ని మార్చారు. అది ఎప్పటి నుంచి ఎఫెక్ట్ లోకి వస్తుంది అని అంటే 1st August నుంచి. దీని టైం వచ్చేసి
1st July 2025. 1st April అన్నది ఏంటండి, ఫినాన్షియల్ ఇయర్ అన్నది ఎప్పుడు కూడా మనకి 1st April నుంచి 31st March వరకు ఫినాన్షియల్ ఇయర్ అని చెప్పేసి చెప్తాం. 1st April to 31st March, ఎందుకంటే ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయ్యింది 1st April 1935 కాబట్టి అప్పటి నుంచి ఫినాన్షియల్ ఇయర్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. 1st April నుంచి March 31st వరకు. నార్మల్ మనకి జనరల్ న్యూ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1st January కదా. ఇక్కడ వేర్ యాజ్ ఫినాన్షియల్ ఇయర్ వచ్చేసి 1st April. ఆర్బీఐ ఎక్స్టెండెడ్ టు 7 PM ఫ్రమ్ July 1st, అదేవిధంగా 9 AM నుంచి 7 PM వరకు. దానితో పాటు ఆర్బీఐ ఆల్సో ఎక్స్టెండెడ్ ట్రేడింగ్ అవర్స్ ఫర్ ద మార్కెట్ రెపో అండ్ ట్రైపార్టీ రెపో, దాన్ని 4 PM వరకు పెంచారు. అదే ఎప్పటి నుంచి, August 1st, 2025 నుంచి. అది ఆల్రెడీ నేను చెప్పాను. Right, next one. Which bank recently enabled a UPI payment facility for its NRI customers using international mobile numbers? What is that bank? And that is IDFC First Bank. Initially, IDFC another Industrial Development Financial Company. That is just a financial company initially. అది బ్యాంక్ కాదు. దాని తర్వాత కాలంలో 2008, 2016 I guess, అప్పుడు ఇది బ్యాంక్ లాగా కన్వర్ట్ అయిపోయింది, ఐడిఎఫ్సి బ్యాంక్ లాగా అయింది. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఐడిఎఫ్సి ఇన్ అసోసియేషన్ విత్ క్యాపిటల్ ఫస్ట్ అన్నటువంటి బ్యాంకుతో క్లబ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ గా మారిపోయింది. ఐడిఎఫ్సి ప్లస్ క్యాపిటల్ ఫస్ట్ ఈ రెండు కొలాబ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ అయ్యింది అనమాట. ఇప్పుడు మీకు ఎగ్జామినేషన్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈస్ ద కొలాబరేషన్ ఆఫ్ కల్మినేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద 2 banks అని అంటే ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్, ఈ రెండు కొలాబ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గా మార్పు చెందింది. ఓకే, ఆ విధంగా యూపీఐ ఫెసిలిటీని ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా యూపీఐ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏముండాలి, ఇండియన్ మొబైల్ నెంబర్ ఉండాలి. అట్లా ఇండియా మొబైల్ నెంబర్ ని యూజ్ చేసుకొని వీళ్ళు ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా యూపీఐని చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇండియా మొబైల్ నెంబర్, అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐ అకౌంట్స్, ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఆ ఎన్ఆర్ఐ అకౌంట్స్ కి దాన్ని లింక్ చేసుకోవచ్చు. లింక్ చేసుకొని మీరు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐని క్రియేట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ రీసెంట్లీ ఎనేబుల్డ్ లాంచ్ ద సర్వీసెస్. ఎప్పుడు లాంచ్ చేసింది ఈ సర్వీసెస్ ని అంటే June 2025 ఫర్ ద కస్టమర్స్ ఇన్ 12 countries. దానితో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ కూడా దీన్ని లాంచ్ చేసింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఐసిఐసిఐ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటండి, ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. దట్ ఈస్ ఐసిఐసిఐ అన్నది ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, అది మనందరికి తెలుసు. ఆ బ్యాంక్ అండ్ ఐడిఎఫ్సి ఫస్ట్ ఈ రెండు బ్యాంక్స్ కొలాబ్ అయ్యి యూపీఐ పేమెంట్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి ఇన్ 12 countries. ఆ 12 countries వచ్చేసి ఏంటి, ఆస్ట్రేలియా, కెనడా, ఫ్రాన్స్, హాంకాంగ్, మలేషియా, ఒమన్, ఖత్తర్, సౌదీ అరేబియా, సింగపూర్, యుఏఈ, యూకే అండ్ యుఎస్. ఇక్కడ ఉన్నటువంటి వాటన్నిటికీ కూడా మీకు ఉన్నటువంటి కంట్రీస్ కి క్యాపిటల్ కరెన్సీ మీకు తెలిసే ఉండాలి. ఆస్ట్రేలియా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. కెనడా క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి, ఒటావా అండ్ ద కరెన్సీ ఈజ్ కెనేడియన్ డాలర్, దట్ ఈస్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఫ్రాన్స్ క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటంటే ప్యారిస్ అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. హాంకాంగ్ చైనాలో ఒక ప్రదేశం. అండ్ మలేషియా క్యాపిటల్ కరెన్సీ వచ్చేసి ఏంటి, కౌలాలంపూర్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మలేషియా అండ్ మలేషియన్ కరెన్సీ వచ్చేసి ఏంటి, రింగిట్ ఈజ్ ద మలేషియన్ కరెన్సీ. ఒమన్, దోహా ఖత్తర్, సౌదీ అరేబియా రియాద్ రియాల్. సౌదీ అరేబియా క్యాపిటల్ సిటీ ఏంటంటే రియాద్, కరెన్సీ వచ్చేసి రియాల్. సింగపూర్ సిటీ ఇట్ సెల్ఫ్ సింగపూర్ డాలర్, కరెన్సీ UAE. అబుదాబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. అబుదాబి కరెన్సీ వచ్చేసి ఏంటి అని అంటే దిర్హం. యూకే ఆల్రెడీ మనందరికి తెలిసిన విషయమే. యూకే లండన్ పౌండ్ స్టెర్లింగ్. యుఎస్ వచ్చేసి ఏంటంటే వాషింగ్టన్ DC అండ్ ద కరెన్సీ ఈజ్ యుఎస్ డాలర్. ఇది క్యాపిటల్ కరెన్సీస్, రైట్. ఇట్లా టోటల్ గా 12 దేశాలలో యూపీఐ ఫెసిలిటీస్ ని యూటిలైజ్ చేశారనమాట, రైట్. నెక్స్ట్ వన్,
Digital payments have surged in India, now representing what percentage of transactions volume, and 97.7% of percent value in early 2025. దీనికంటే ఎంత శాతం ఎక్కువ పెరిగింది డిజిటల్ పేమెంట్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఎంత శాతం అండి? 99.8% డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఎక్కడైనా మనం బయటికి వెళ్ళి ఏదైనా కొనుగోలు చేయాలి అని అనుకోండి, అట్లా కొనుగోలు చేయాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా క్యూఆర్ కోడ్ని పెట్టుకుంటున్నారు. అంటే స్కానర్ త్రూ స్కాన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. గూగుల్ పేని, ఫోన్పేని, రకరకాల యాప్స్, క్యాష్ బ్యాక్స్, ఇవన్నీ వీటన్నిటిని యూటిలైజ్ చేసుకుంటూ కరెన్సీని అంటే లిక్విడ్ క్యాష్ని తక్కువగా క్యారీ చేస్తున్నారు, డిజిటల్ పేమెంట్స్ని ఎక్కువగా చేస్తున్నారు. అట్లా డిజిటల్ పేమెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి. ఎంత పర్సెంటేజ్? 97% నుంచి 99.8%కి ఇంక్రీజ్ అయ్యాయి ఒక రిపోర్ట్ ప్రకారం. సో ఈ డిజిటల్ పేమెంట్స్ ఇది వరకు ఎంత ఉండేదండి? టోటల్ వాల్యూలో 97.7% పేమెంట్స్ చేసేటువంటి వాటిలో 97.7% ఏ రూపంలో చేస్తున్నారు? డిజిటల్ రూపంలో చేస్తున్నారు. కానీ ఇప్పుడు అది ఎంతకి పెరిగింది అని అంటే 99.8% పెరిగిందనమాట. Right. Next one, which organization has partnered with FPSB India to integrate with FPSB India to integrate with the CFP certification into its employee training framework? What is that bank? And it is State Bank of India. Recent ga FPSB అంటే ఏంటి? ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్. FPSB stands for what? ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్. ఫినాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్, దట్ ఈస్ నథింగ్ బట్ FPSB. ఈ FPSB ఇండియా ఇంటిగ్రేట్ ద సర్టిఫికేట్ ఫినాన్షియల్ పార్ట్నర్ సర్టిఫికేషన్ ఇంటూ అసలు ఈ ఎంప్లాయీ ట్రైనింగ్ ఫ్రేమ్వర్క్ వచ్చేసి ఏంటి అని అంటే ఎస్బీఐలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేయటం. ఆ ట్రైనింగ్ ఫ్రేమ్వర్క్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అని అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉంటారు కదా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అదేవిధంగా అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంక్కి వచ్చినప్పుడు వాళ్ళు రకరకాల ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవాలని అనుకుంటారు. లైక్ వాళ్ళు ట్రేడ్ చేయటం కానివ్వండి, ఇంకా ఇన్వెస్ట్ చేయటం, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇట్లా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళు చేయటానికి అసలు ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే బెటర్, ఏ ఇన్వెస్ట్మెంట్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత రిస్క్ ఉంది, వీటన్నిటి గురించి ఒక అంచనా డెలివర్ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళకు ఒక ఐడియా ఉండాలి కదా. ఇప్పుడు నేను యాజ్ అ ఫ్యాకల్టీ మీకు చెప్పాలి అని అంటే ఫస్ట్ ఆ విషయం మీద అవగాహన ఎవరికి ఉండాలి? నాకు ఉండాలి. నాకున్నటువంటి అవగాహనతో మీకు చెప్పగలగాలి. అదేవిధంగా ఇక్కడ ఎస్బీఐలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరికీ ఈ ఫ్రేమ్వర్క్, ఈ ట్రైనింగ్ ఫ్రేమ్వర్క్ని నేర్పించి దాని ద్వారా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది ఆ ఆర్గనైజేషన్ ఎస్బీఐ వీళ్ళతో పార్ట్నర్ అయ్యి ఈ ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎస్బీఐకి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటండి? దట్ ఈజ్ ఇంపీరియల్ బ్యాంక్ ఈజ్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఎస్బీఐ. ఇంపీరియల్ బ్యాంక్ నుంచి ఎస్బీఐ అని చెప్పేసి ఏ ఇయర్లో రీనేమ్ చేశారండి? 1955లో రీనేమ్ చేశారు. ఇంపీరియల్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ అ కల్మినేషన్ ఆఫ్ 3 బ్యాంక్స్. మనందరూ తెలుసు, బ్యాంక్ ఆఫ్ బెంగాల్, కాల్కట్టా అండ్ బ్యాంక్ ఆఫ్ మెడ్రాస్. ఈ 3 బ్యాంక్స్ యొక్క కల్మినేషనే. ఎస్బీఐకి ఇప్పుడు చైర్పర్సన్ గా ఎవరున్నారు? చల్లా శ్రీనివాసులు శెట్టి, సిఎస్ శెట్టి గారు ఇప్పుడు ఎస్బీఐకి చైర్పర్సన్ గా పనిచేస్తున్నారు. ఎస్బీఐకి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఎస్బీఐ నేషనలైజ్ అయింది 1955లో కదండి. అట్లా ఎస్బీఐకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు అని అంటే జాన్ మత్తై వాజ్ ద ఫస్ట్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి చైర్మన్ గా ఈయన పనిచేశారు. ఇవన్నీ ఫ్యాక్ట్స్, రైట్. సి పార్ట్నర్షిప్ విత్ ఇండియా టు ఇంటిగ్రేట్. ఎందుకు? ఎంప్లాయీ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ టార్గెటింగ్ ఇట్స్ ఎంటైర్ వర్క్ ఫోర్స్ ఆఫ్ 2.36. ఎందుకు అనంటే సో దట్ మనకి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ని రాబట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ దీన్ని క్లబ్ అయ్యి చేస్తున్నారు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ Harbinger 2025 hackathon to develop secure, inclusive and identity-driven banking solutions using emerging technologies. Of course, పేర్లోనే ఉంది. ఇక్కడ మీరు తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. హార్బింజర్, దీంట్లో ఏమని ఉందండి? ఆర్బీఐ ఉంది కదా. హార్బింజర్
దానికి వేరే మీనింగ్ ఉంటుంది. ప్రికర్సర్ అని చెప్పేసి వేరే మీనింగ్, అంటే ఏదైనా చెడు జరగబోతుంటే దాన్ని ఆపడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని హర్బింజర్ అని చెప్పేసి అని అంటాం. ఇక్కడ హర్బింజర్ హ్యాకథాన్ అన్నా కూడా, హ్యాకథాన్ అంటే ఏంటి, ఇప్పుడు కొంతమంది ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, కంప్యూటర్ అప్లికేషన్స్ త్రూ ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి కొంతమంది పర్సనాలిటీస్ అందరూ కలిసి ఒక ఫ్రేమ్వర్క్ ని చేస్తే దాన్ని హ్యాకథాన్ అని చెప్పేసి అని అంటారు. ఇక్కడ హర్బింజర్ హ్యాకథాన్ అన్నది దేనికోసం అని అంటే, ఆల్రెడీ మనందరం న్యూస్ లో వింటూనే ఉన్నాం, ఫ్రాడులెంట్ యాక్టివిటీస్, ఈ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటి నుంచి ఏ విధంగా అసలు అవి జరగకుండా ఆపటం అనేది పెద్ద విషయం అయితే, ఒకవేళ జరిగితే అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆపటానికి ఏ మెజర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి వాటికి సొల్యూషన్స్ ని, వాటికి రెమెడీస్ ని ఇవ్వటం కోసం అని చెప్పి కొంతమందిని, అంటే ఆల్ అక్రాస్ ద గ్లోబ్, మన భారతదేశంలో మాత్రమే కాదు, వరల్డ్ లో ఉన్నటువంటి డిఫరెంట్ పర్సనాలిటీస్, అంటే 18+ అయి ఉండి వాళ్ళకంటూ ఒక ప్రొఫిషియంట్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఎవరైనా సరే దీంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. దీంట్లో హైయెస్ట్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి రివార్డ్ అమౌంట్ ఎంత అండి అని అంటే 40 లక్షల రూపాయలు. సెకండ్ రివార్డ్ వచ్చేసి ఎంత అని అంటే 20 లక్షల రూపాయలు. 40 lakhs వచ్చేసి ఫస్ట్ విన్నర్ కి ఇస్తారు, సెకండ్ విన్నర్ కి 20 lakhs అందజేస్తారు. దిస్ ఇస్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐ హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. సెబీ కూడా ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ ముంబై. ఆర్బీఐకి ఇప్పుడు ప్రెసెంట్ గవర్నర్ గా 26th గవర్నర్ గా ఎవరు పనిచేస్తున్నారు, సంజయ్ మల్హోత్రా 26th గవర్నర్ గా ఆర్బీఐకి సర్వీసెస్ అందిస్తున్నారు. సెబీకి చైర్పర్సన్ గా ఎవరున్నారు, తుహీన్ కాంత్ పాండే ఈజ్ సర్వింగ్ యాజ్ ద ప్రెసెంట్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీకి ఒకే ఒక్క ఫీమేల్ చైర్పర్సన్ ఉన్నారు. హూ ఈజ్ షీ ఈజ్ మాధవి పూరి బచ్. మాధవి పూరి బచ్ గారు వచ్చేసి ఈవిడ ఓన్లీ ఫీమేల్. ఇప్పటి వరకు సెబీకి ఉన్నటువంటి చైర్పర్సన్స్ లో షీ ఈజ్ ద ఫస్ట్ ఫీమేల్ చైర్పర్సన్ ఆఫ్ సెబీ. సెబీని 1988 లో ఎస్టాబ్లిష్ చేశారు. 1991 or 92 దీనికి స్టాట్యూటరీ బాడీ రికగ్నిషన్ అనేది లభించింది. ఈ ఐఆర్డిఐ దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ హైదరాబాద్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ ఐఆర్డిఐ ఫుల్ ఫామ్. సిడ్బీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి, లక్నో ఉత్తరప్రదేశ్ లో సిడ్బీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సిడ్బీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ సిడ్బీ. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, రైట్. నెక్స్ట్ వన్, ఆర్బీఐ హ్యాకథాన్ ని ఎందుకు లాంచ్ చేసింది, సెక్యూర్ బ్యాంకింగ్ ఈ థీమ్ తో ఆర్బీఐ దీన్ని లాంచ్ చేసింది. నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ బార్డ్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ ఫ్రమ్ హ్యాండ్లింగ్ గవర్నమెంట్ బిజినెస్ అండ్ deposits. What is that state? It is Odisha state. Capital city which is ఏముంది, that is Bhubaneswar is the capital city of Odisha. ఎందుకు హెచ్డిఎఫ్సిని, ఐసిఐసిని, యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కదా, ఎందుకు బార్ చేసేసింది, వై ఇట్ హ్యాస్ బార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ బిజినెసెస్ అండ్ డిపాజిట్స్ అంటే ఆ స్టేట్ లో ఏమన్నా గవర్నమెంట్ డిపాజిట్స్ కానీ గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తున్నప్పుడు వీటిని అలౌ చేయట్లేదు. బికాజ్ లాస్ట్ 2 years గా వాటి పర్ఫార్మెన్స్ అన్నది సరిగా లేకపోవటం, అదేవిధంగా చెప్పినటువంటి అంటే రెగ్యులేటరీ కంప్లైంట్స్ అన్నది లేకపోవటం, చెప్పిన టైంకి చెప్పిన పనులు చేయకపోవటం, డిలే చేయటం, ఇలాంటివన్నీ చేయటం, ఇలాంటి వాటన్నిటి వల్ల వీళ్ళ మీద ఉన్నటువంటి సమ్ కంప్లైంట్స్ వలన హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్. మీకు ఎగ్జామినేషన్ దీన్ని కొంచెం ట్విస్ట్ చేసి అడగాలి అని అంటే, ఒడిషా స్టేట్ గవర్నమెంట్ రీసెంట్ గా కొన్ని బ్యాంక్స్ ని ఇట్ హాస్ బార్డ్ ఫ్రమ్ ఫంక్షనింగ్. అవి ఏ బ్యాంక్స్ లేదా ఏ బ్యాంక్ కాదు, అలా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, గవర్నమెంట్ బిజినెస్ అండ్ డిపాజిట్స్, ద రిమూవల్ వాజ్ ఇమీడియట్ ఎఫెక్ట్ attributed to persisting poor performance in some flagship government schemes. Flagship government schemes అంటే ఏంటి, గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ముఖ్యమైన స్కీమ్స్ అని అర్థం. ఆ స్కీమ్స్ లో డిలే చేయటం, సరిగా టైంలీ పర్ఫార్మెన్స్ లేకపోవటం, వీటి వల్ల, అది కూడా లాస్ట్ 2 years లో పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవటం వల్ల వీటిని బార్డ్ ఆఫ్. రైట్. నెక్స్ట్ వన్, అండర్ విచ్ స్కీమ్ డిడ్ ద పంజాబ్ నేషనల్ బ్యాంక్ ప్రొవైడ్ 17.02 crores సపోర్ట్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ డిసీజ్డ్. డిసీజ్డ్ అని అంటే ఏంటండి, డిసీజ్ వేరు, డిసీజ్డ్ వేరు. డిసీజ్డ్ అంటే ఇక్కడ చనిపోవడం, డిసీజ్ అంటే ఏంటి, DISEASE, ఇది రోగం, ఇది చనిపోవటం అనమాట. డిసీజ్డ్ డిఫెన్స్ అండ్ పారామిలిటరీ పర్సనల్ ఏ పేరుతో అండి అని అంటే, దట్ ఈజ్ రక్షక్ ప్లస్ స్కీమ్. రక్షక్ ప్లస్ స్కీమ్ ద్వారా ఎవరైతే
అంటే ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అకౌంట్ కలిగి ఉన్నారో, డిఫెన్స్ పర్సనల్ అయ్యండి అకౌంట్ కలిగి ఉంటే, అలా చనిపోయినటువంటి పర్సనల్కి 1 crore అంటే చనిపోయినందుకు గాను ఇన్సూరెన్స్ లాగా 1 crore రూపీస్ని అందచేయటం, అలా కాకుండా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్నది ప్రొవైడ్ చేస్తూ ఉన్నదనమాట. దాంట్లో డిఫెన్స్ పర్సనల్ మాత్రమే కాదు, పారామిలిటరీ పర్సనల్ ఆల్సో. పారామిలిటరీలో ఎవరెవరు వస్తారు? సిఏపిఎఫ్, సిఆర్పిఎఫ్, అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అస్సాం రైఫిల్స్, ఐటీబీపీ, వీళ్ళందరూ కూడా పారామిలిటరీ ఫోర్సెస్ అని చెప్పేసి అంటాం. పారామిలిటరీ ఫోర్సెస్ అంటే ఏంటి? మిలిటరీ లాగే యాక్ట్ చేస్తారు కానీ మిలిటరీ కాదు. అంటే పారామిలిటరీ ఈక్వల్ టు మిలిటరీ బట్ నాట్ మిలిటరీ. మొత్తం మిలిటరీ కంప్లీట్ మిలిటరీ ఫంక్షన్స్ చేయరు, సెమీ మిలిటరీ ఫంక్షన్స్ చేస్తారు, అందుకే పారామిలిటరీ ఫంక్షన్స్. బిజినెస్ స్టాండర్డ్ ద సపోర్ట్ వాస్ డెలివర్డ్ యాజ్ ఆఫ్ 11 June 2025. దీని ద్వారా ఏం చేస్తారంటే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 1 కోటి రూపాయలు ఇస్తారు ఎవరైనా పర్సన్ చనిపోతే. అలా కాకుండా డిజేబుల్డ్ కానీ యాక్సిడెంటల్ కవరేజ్ అయితే 1.5 crores, సారీ, ఇన్ కేస్ ఆఫ్ డెత్ ఆర్ పర్మనెంటల్, ఓకే, ఎయిర్ యాక్సిడెంటల్ కవరేజ్ అయితే 1.5 crores. అట్లా ఎయిర్ యాక్సిడెంటల్ కవరేజ్ అలా చనిపోతే డెత్, ఎయిర్ ట్రావెల్ చేస్తూ గాల్లోనే హారత్ అయిపోయారనుకోండి, అలాంటప్పుడు 1.5 crore రూపీస్ వాళ్ళకి శాంక్షన్ చేస్తుంది. ఏ బ్యాంక్? పంజాబ్ నేషనల్ బ్యాంక్. రైట్. వాట్ ఈస్ ద రివైజ్డ్ బేస్ ఇయర్ ఫర్ న్యూ సిపిఐ సిరీస్? సిపిఐ సిరీస్ అంటే ఏంటంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. మనకి ఈ ప్రైస్ ఇండెక్స్ లో 2 రకాలు ఉంటాయి కదా. ఒక ఇండెక్స్ వచ్చేసి ఏంటి? హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, ఇంకొకటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఇవి 2 types ఉన్నాయి, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. దాంట్లో కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిరీస్ ఇది వరకు 2012 ఉండేది దీని బేస్ ఇయర్. ఇప్పుడు దేనికి మార్చారు అనంటే 2024కి మార్చారు. 2012వ సంవత్సరం నుంచి 2024కి మార్చారు. ఈ రెండింటి డిఫరెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అదే విధంగా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ టూ? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అన్నది దీని బేస్ ఇయర్ ఒకప్పుడు 2012 ఉండేది, దీని బేస్ ఇయర్ కూడా అంతే 2011, 12 ఉండేది. ఇప్పుడు దీని బేస్ ఇయర్ వచ్చేసి ఎంత అనంటే 2022, 23, దట్ ఈస్ ద బేస్ ఇయర్. దీనిని 2024కి బేస్ ఇయర్ ని మార్చారు. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఏది చూస్తారు అనంటే అట్ కన్స్యూమర్ లెవెల్, కన్స్యూమర్ లెవెల్లో ఎంత ఖర్చు అవుతుంది దాన్ని మెజర్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అట్ కన్స్యూమర్ లెవెల్ ని మెజర్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ అట్ హోల్సేల్ ప్రైస్ లెవెల్, హోల్సేల్ ప్రైస్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ ఇక్కడ మెజర్ చేస్తారు. ఇక్కడ బోత్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయా, ఓన్లీ గూడ్స్ వస్తాయా అంటే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వస్తాయి. ఇక్కడ కేవలం గూడ్స్ మాత్రమే ఇక్కడ వస్తాయి. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ లో ఇక్కడ కన్స్యూమర్ ప్రైస్ లెవెల్లో ఫుడ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడ ఫ్యూల్, పెట్రోల్ అలాంటి వాటికి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అండ్ దీనిని పబ్లిష్ చేసేది ఎవరు అనంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాజ్ పబ్లిష్డ్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు దీనిని పబ్లిష్ చేస్తారు. ఇవి మేజర్ డిఫరెన్సెస్ దీనికి కన్స్యూమర్ లెవెల్ అండ్ హోల్సేల్ లెవెల్. హోల్సేల్ ఓవరాల్ గా ఇది రీటైల్ లెవెల్, కన్స్యూమర్ లెవెల్ అంటే ఇండివిజువల్ లెవెల్ అన్న, రీటైల్ లెవెల్ అన్న సిపిఐ. హోల్సేల్ లెవెల్ అని అంటే దట్ ఈస్ డబ్ల్యూపిఐ. ఇవి డిఫరెన్సెస్. అయితే రివైజ్డ్ బేస్ ఇయర్ వచ్చేసి ఫర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎంత అండి అనంటే, సారీ, వాట్ ఈస్ ద కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రివైజ్డ్ ఇయర్ వచ్చేసి 2024. ఇది వరకు రివైజ్డ్ ఇయర్ వచ్చేసి 2012, ఇప్పుడు 2024కి చేంజ్ చేశారు. కన్సంప్షన్, హౌస్ హోల్డ్ కన్సంప్షన్ సర్వే ఆఫ్ 2023. ఇట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. 2026 నుంచి 2024ని బేస్ ఇయర్గా చేసుకొని ఈ ఎంత ఉంది సిపిఐ, ఎంత ఉంది డబ్ల్యూపిఐ, ఎంత ఉంది అవి చెప్తారు. నెక్స్ట్ వన్, ద ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ డ్యూ డెలిజెన్స్ ఆఫ్ ఏఐపిఎస్ టచ్ పాయింట్ ఆపరేటర్స్ డైరెక్షన్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆధార్. ఓకే, ఎప్పటి నుంచి ఇవి ఎఫెక్ట్లోకి రానున్నాయి అని అంటే January 1st, 2026. ఎందుకండి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్? ఇక్కడ మనం పేమెంట్ చేయాలి అని అంటే ఆధార్ ఎనేబుల్డ్ అయితేనే పేమెంట్ చేస్తారు. ఎందుకు? ఆధార్ ఎనేబుల్డ్ ఉన్నప్పుడు దాని మీద ఉన్న ఆధార్ కార్డ్ నెంబర్, ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ అన్నది 12 digit యూనిక్ నెంబర్, యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్. అది ఎవరికి కూడా
సేమ్ ఉండదు. కాబట్టి ఆ యూనిక్ నెంబర్ని యూజ్ చేసుకొని మనం ఈ ఫ్రాడ్ యాక్టివిటీస్ని ఓవర్కమ్ చేయటానికి పనికొస్తుంది. అందుకే ఆధార్ ఎనేబుల్డ్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది ఏ బాడీ అని అంటే దట్ ఈజ్ ఆర్బీఐ. సెక్యూరిటీని ఎన్హాన్స్ చేయటానికి, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేయటానికి కోసం అని చెప్పేసి ఈ టచ్ పాయింట్ ఆపరేటర్స్ దగ్గర ఆధార్ కార్డ్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ వన్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ రీసెంట్లీ సెక్యూర్డ్ $100 million త్రూ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్. విచ్ బ్యాంక్ ప్రొవైడెడ్ దిస్ లోన్? ఏ బ్యాంక్ దీనికి లోన్ ప్రొవైడ్ చేసింది అని అంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ క్వార్టర్స్ ఇది లండన్ బేస్డ్ బ్యాంక్, దట్ ఈస్ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఈ బ్యాంక్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ ఇది వచ్చేసి ఏంటి అని అంటే మైక్రో ఫినాన్షియల్ బ్యాంక్ అనమాట. మైక్రో ఫినాన్షియల్ ఏజెన్సీ దట్ ఈజ్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి గుజరాత్ లో ఉంది. అంటే మైక్రో ఫినాన్స్ ఏజెన్సీ ఏం చేస్తుందండి, జనరల్లీ మైక్రో క్రెడిట్ ని అందజేస్తూ ఉంటుంది. అంటే మైక్రో లెవెల్లో అప్పుల్ని ఇస్తూ ఉంటుంది. ఆ అప్పుల్ని కూడా ఎస్పెషల్లీ మహిళలు, విమెన్ ఇన్ రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి మహిళలకి లోన్స్ ని ప్రొవైడ్ చేయడం అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి. అది మైక్రో ఫినాన్స్ ఏజెన్సీ పని. ఆ ఏజెన్సీకి $100 million లాగా $100 million స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఎందుకు? ఇట్లా రూరల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ ని ప్రొవైడ్ చేసే ఉద్దేశంగా ఇంత వాళ్ళకి లభించింది. రైట్, ద సిండికేట్ లోన్ ఫెసిలిటీ స్ట్రక్చర్డ్ ఇన్ డ్యూయల్ కరెన్సీస్. ఇది 2 కరెన్సీస్ రూపంలో దీన్ని అందజేశారు. ఒకటి జపనీస్ కరెన్సీ అయినటువంటి ఏన్ రూపంలో, ఇంకొకటి $US రూపంలో ప్రొవైడ్ చేశారు. ఎంత? $100 million అన్నాం. దాంట్లో ఏన్ అండ్ $, విచ్ ఎవర్ ఇట్ ఈస్. Right, next one. According to the new NPCI, National Payments Corporation of India, NPCI ఇది ఎప్పటి నుంచి, దీన్ని అసలు ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారండి? ఇట్ వాజ్ ఇన్కార్పొరేట్ ఇన్ ది ఇయర్ 2008 బట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ 2009. NPCI ఇది అంబ్రెల్లా పేమెంట్స్ కంపెనీస్ అన్నిటికీ కూడా అంబ్రెల్లా ఆర్గనైజేషన్ లాగా పనిచేస్తుంది. దట్ ఈస్ NPCI. Directives effective from June 16, 2025. What is the new limit for UPI transaction to be processed? టైం లిమిట్, ఎంత టైంలో ప్రాసెస్ అవ్వడం కానీ, ఒకవేళ తప్పుగా అయిందనుకోండి మళ్ళీ అది వెనక్కి రివర్స్ రావటానికి ఎంత టైంలో అవి రివర్స్ వచ్చేస్తాయి మనకి అనంటే అర్లియర్ 30 seconds ఉండేది, ఇప్పుడు 10 to 15 seconds. అర్లియర్ ఎన్ని సెకండ్స్ పట్టేది అనంటే 30 seconds, హాఫ్ మినిట్ పట్టేది. ఇప్పుడు దానిని ఇంకా రెడ్యూస్ చేశారు. కొత్త రూల్స్ కూడా వచ్చాయి కదండి. ఇది వరకు ఉన్నటువంటి 30 seconds ని ఇప్పుడు 10 to 15 seconds కి మార్చారు. ఇట్ యూస్ టు టేక్, దీనివల్ల టైం అనేది తగ్గుతుంది. ద టైమ్ రిక్వైర్డ్ టు వెరిఫై ఏ పేయీ అడ్రస్. అదేవిధంగా మనం ఇప్పుడు నేను ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనుకోండి అమౌంట్, అవతల రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అడ్రస్ని కూడా వెరిఫై చేస్తుంది. అది కూడా ఆ పేయీ అడ్రస్ కూడా ఎంత, ఇదివరకు 15 seconds ఉండేది, ఇప్పుడు దాన్ని 10 seconds కి రెడ్యూస్ చేసింది. దీనివల్ల ఫాస్ట్గా అయిపోతాయి పేమెంట్స్, రియల్ టైం విత్ ఇన్ తక్కువ టైంలో అయిపోతాయి అనమాట పేమెంట్. ఆ న్యూ లిమిట్ బ్యాలెన్స్ చెక్స్, 1 dayలో మనం ఎన్నిసార్లు బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవడానికి వీలుంటుంది అని అంటే 50 times, 50 సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు పర్ డే వయా యూపీఐ యాప్స్ అండ్ ఆల్సో హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్. యూపీఐ యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం, ఈ యాప్స్ అన్నిటి త్రూ ఒక డేకి వచ్చేసి 50 సార్లు మనం బ్యాంక్ బ్యాలెన్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ సార్లు చెక్ చేసుకున్నామనంటే దానికి ఛార్జెస్ పడతాయి. ఒక రోజులో 50 సార్లు కంటే ఎక్కువ ఎవరైనా బ్యాలెన్స్ చెక్ చేస్తారా అండి? బాగా ఖాళీగా ఉంటే తప్ప చెయ్యరు. విచ్ మున్సిపల్ కార్పొరేషన్ హెస్ బికమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు లిస్ట్ అ గ్రీన్ బాండ్ ఆన్ BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్? వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఫస్ట్ టు లిస్ట్ గ్రీన్ బాండ్ ని లిస్ట్ చేసినటువంటి మొట్టమొదటి కార్పొరేషన్ ఏది అంటే పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్. అసలు ఇక్కడ మనకేం తెలియాలి, గ్రీన్ బాండ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద ప్రామినెన్స్ ఆఫ్ గ్రీన్ బాండ్? మార్కెట్లో మనకి రకరకాల బాండ్స్ ఉంటాయి, దాంట్లో గ్రీన్ బాండ్ అంటే ఏంటి అని అంటే
ఆ బాండ్ని, గ్రీన్ బాండ్ని మనం కొనుగోలు చేసామనంటే దాని నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో ఆ ప్రాఫిట్స్ని ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్కి యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గ్రీన్ బాండ్. అందుకే దానికి ఆ పేరు గ్రీన్ బాండ్ అని చెప్పేసి పేరు. ద పింప్రి చించోడ్ మున్సిపల్ కార్పొరేషన్ బికేమ్ ద ఫస్ట్ ఇన్ ఇండియా టు లిస్ట్ అ గ్రీన్ బాండ్ in the BSE in June 2025, which was first for Maharashtra and aimed to fund sustainable transport projects. సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో సస్టైనబిలిటీ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి రిసోర్సెస్ని ఇప్పుడు యూటిలైజ్ చేసుకుంటూనే ఫ్యూచర్లో కూడా పనికొచ్చేలాగా వాడుకోవటాన్ని సస్టైనబిలిటీ అని అంటారు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్, సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయడం కోసం అని చెప్పేసి ఈ గ్రీన్ బాండ్స్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. రైట్, నెక్స్ట్ వన్, విచ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ రీసెంట్లీ అనౌన్స్ ద రిమూవల్ ఆఫ్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఆల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్. వాట్ ఈస్ దట్? ఇట్ ఈజ్ కెనరా బ్యాంక్. కెనరా బ్యాంక్ వచ్చేసి దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి ఎక్కడ ఉందండి? దట్ ఈజ్ బెంగళూరు, కర్ణాటక. ఈ కెనరా బ్యాంక్ అనేది అంటే మనం మంత్లీ మన అకౌంట్లో కొంచెం లిమిట్ ఉంటుంది ప్రతి బ్యాంక్కి కూడా 500, 1000, 2000 ఇట్లా లిమిట్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి. ఎప్పుడైతే జన్ధన్ యోజన వచ్చిందో ఆ జన్ధన్ యోజన త్రూ జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన్ధన్ యోజన ద్వారా. దీని మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే జన్ధన్ యోజన ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఎక్కడో దూర ప్రాంతాల్లో అంటే రిమోటెస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ని అందించడమే ఫినాన్షియల్ ఇంక్లూజన్ యొక్క మెయిన్ మోటో. అది జన్ధన్ యోజన. సరే, అది పక్కన పెట్టేస్తే కెనరా బ్యాంక్ వాళ్ళు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఇంత మెయింటైన్ చేయాలి, ప్రతి నెల ఇంత మెయింటైన్ చేయాలి అన్న రూల్ ఏం లేదు. జీరో బ్యాలెన్స్ కూడా ఉండవచ్చు, ఛార్జెస్ ఏమి ఛార్జ్ చేయరు. కెనరా బ్యాంక్ విల్ నో లాంగర్ రిక్వైర్ కస్టమర్స్ టు మెయింటైన్ అన్ యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్. దాంట్లో ఏమేమి బ్యాంక్ అకౌంట్స్, ఎస్బీఐ అకౌంట్ అంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, దాంట్లో రెగ్యులర్ సేవింగ్స్ కానీ, శాలరీ అకౌంట్ కానీ, ఎన్ఆర్ఐ అకౌంట్ కానీ, ఏ అకౌంట్ అయినప్పటికీ కూడా యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ ఏం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ద డెసిషన్ ఎయిమ్స్ టు మేక్ బ్యాంకింగ్ మోర్ ఇంక్లూజివ్ అండ్ కస్టమర్ ఫ్రెండ్లీ. Right, next one, under RBI's 2024-25 scheme, how many prizes will be awarded for writing books originally in Hindi? Total గా ఎన్ని బుక్స్ కి ప్రైజ్ అందజేస్తుంది అని అంటే ఆర్బీఐ 3 పుస్తకాలు. ఆ 3 పుస్తకాల్లో కూడా 3 థీమ్స్ ఉంటాయి. ఆ 3 థీమ్స్ ని ఒరిజినల్ గా హిందీ భాషలో ఎవరైతే రాస్తారో ఆ 3 థీమ్స్ మీద డైరెక్ట్ గా అంటే వేరే భాషలో నుంచి ఈ భాషలోకి అనువదించడం, ట్రాన్స్లేట్ చేయడం అలా కాకుండా డైరెక్ట్ గా హిందీ భాషలో ఆ 3 థీమ్స్ గురించి ఎవరైతే రాస్తారో అంటే ఆ రాసినటువంటి వాటిలో ఫైనెస్ట్ వాటిని ఐడెంటిఫై చేసి ఆర్బీఐ అన్నది 3 ప్రైజెస్ ని అనౌన్స్ చేస్తూ ఉంటుంది. టోటల్ 3 ప్రైజెస్. ఆ 3 వచ్చేసి ఏంటి అని అంటే సి ఆన్ ఎకనామిక్స్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సబ్జెక్ట్స్. వీటి మీద ఎవరైతే బుక్స్ ని రాస్తారో అది కూడా హిందీ లాంగ్వేజ్ లో మాత్రమే. 3 ప్రైజెస్ ఆఫ్ 1,25,000 రూపీస్, 1,25,000 రూపాయలు, 1,25,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తారు ఒక్కొక్కళ్ళకి. 1,25,000 ఈచ్ ఫర్ ఆథరింగ్ ఒరిజినల్ బుక్స్ ఇన్ హిందీ భాషకి మాత్రమే. హిందీ దివస్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? అదేవిధంగా నేషనల్ లెవెల్లో హిందీ దివస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? గ్లోబల్ లెవెల్లో హిందీ దివస్ని ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్, ఫ్రమ్ విచ్ డేట్ విల్ ద వ్యాలిడేటెడ్ యూపీఐ హ్యాండిల్ దట్ ఈస్ @valid ఫర్ ఇన్వెస్టర్ ఫేసింగ్ ఇంటర్మీడియరీస్ బి ఎన్ఫోర్స్డ్ బై సెబీ. ఎప్పటి నుంచి దీనిని అందుబాటులోకి తీసుకొని రానున్నారు అని అంటే దట్ ఈస్ ఫ్రమ్ October 1st, 2025. ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది @valid. అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇంటర్మీడియరీస్ ఉండి @valid దేన్ని సూచిస్తుంది అని అంటే ఎస్ ద ట్రాన్సాక్షన్ విచ్ దే హ్యావ్ బీన్ పర్ఫార్మింగ్, వాళ్ళు చేస్తున్నటువంటి ట్రాన్సాక్షన్ అన్నది వ్యాలిడే అని 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసి పెట్టేటువంటి యూపీఐ హ్యాండిల్ అనమాట. దట్ ఈస్ @valid అన్నది 1st October 2025 నుంచి అందుబాటులోకి వచ్చేసింది కూడా. దిస్ చేంజ్ ఇస్ అ న్యూ ఫ్రేమ్వర్క్ టు ఎన్హాన్స్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అండ్ ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ని రెడ్యూస్ చేయడానికి సెబీ ఈ కొత్త ఇనిషియేటివ్ని తీసుకొని వచ్చింది. రైట్, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కరెంట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ ఇన్ ఇండియా యాజ్ పర్ వరల్డ్ బ్యాంక్స్ అప్డేటెడ్ $3 per day threshold? Okay,
వాట్ ఈస్ దట్? ఇట్ ఈస్ 5.3%. రీసెంట్గా ఒక స్టేట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్ ర్యాంకింగ్ వచ్చింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్ అని చెప్పి ఆ స్టేట్ డిక్లేర్ చేసింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్. పావర్టీ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి, ఆల్రెడీ మనం ప్రీవియస్గా కరెంట్ అఫైర్స్ సెషన్స్లో చెప్పుకున్నాం. పావర్టీ అని అంటే బేసిక్ ఫెసిలిటీస్ లైక్ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్ ఇవి లేకుండా ఉంటే పావర్టీ అని అంటాం. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే ఏంటి అని అంటే పర్ డే అంత $3 ఖర్చు పెట్టేంత కెపాసిటీ కూడా లేనటువంటి వాళ్ళని ఎక్స్ట్రీమ్ పావర్టీ అని చెప్పేసి అంటారు. ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్గా రీసెంట్గా దేన్ని డిక్లేర్ చేశారు అని అంటే కేరళ. దట్ టు ఆన్ 1 నవంబర్ 2025 దీన్ని డిక్లేర్ చేశారు. గత 4 సంవత్సరాల నుంచి 2021 నుంచి కేరళ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ వల్లనే ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్గా కేరళ డిక్లేర్ అయింది. 1 నవంబర్ కూడా ఒక స్పెషాలిటీ ఉంది, కేరళ ఫౌండేషన్ డే అని చెప్పేసి పినరయ్ విజయన్ గారు ఎక్స్ట్రీమ్ పావర్టీ ఫ్రీ స్టేట్గా కేరళ డిక్లేర్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంటే. అది ఇప్పుడు కరెంట్ ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్ ఎంత ఉంది మన భారతదేశంలో అని అంటే దట్ ఈస్ 5.3% ఉన్నారు. ఇది వచ్చేసి ఇది వరకు ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ పావర్టీ రేట్తో కంపేర్ చేస్తే ఇది తక్కువ పర్సెంటేజ్ అని చెప్పాలి. సో ఇది వరకు 27.1% ఉండేది 2011-12లో. ఇప్పుడు అది 5%కి తగ్గింది అని అంటే పావర్టీ నుంచి జనాలు బయటకు వస్తున్నారు. ఇంకా పర్ క్యాపిటల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయనే అర్థం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూ ఎల్టీవీ రేషియో ఫర్ గోల్డ్ బ్యాక్డ్ లోన్స్ అప్ టు 2.5 lakhs as per RBI's mandate? What is that పర్సెంటేజ్ అండి? అప్ టు 2.5 lakh అయితే 85%, అప్ టు 2.5 lakh అయితే 85%. అలా కాకుండా 2.5 నుంచి 5 lakh అయితే 2.5 lakh నుంచి 5 lakh రూపీస్ వరకు అయితే 80% ఎల్టీవీ వస్తుంది. అండ్ మోర్ దాన్ 5 lakh రూపీస్ అయితే అప్పుడు 75% ఎల్టీవీ వస్తుంది. ఎల్టీవీ అంటే ఏంటి? బేసిక్లీ ఈ ఎల్టీవీ అని అంటే లోన్ టు వాల్యూ, దట్ ఈజ్ ఎల్టీవీ. ఎల్టీవీ రేషియో అంటే ఏంటి అని అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఒక గోల్డ్ ఈ కమలే ఉన్నాయనుకోండి, గోల్డ్ అని అనుకుందాం కొంచెంసేపు వరకు. ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ లేదంటే గోల్డ్ బార్స్ కానీ ఈ గోల్డ్ బులియన్ మాత్రం అలో చేస్తుంది. వాటిని తీసుకొని వెళ్ళి తాకట్టు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు అసలు దాని వాల్యూ ఎంత ఉంది, ఆ వాల్యూకి వీళ్ళు ఎంత అమౌంట్ ఇస్తారు, దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుందండి. లోన్ వాల్యూ, లోన్ అమౌంట్ బై దాని ఐటమ్ వాల్యూ, లోన్ అమౌంట్ బై ఐటమ్ వాల్యూ ఇంటూ 100. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి పర్సెంటేజ్లో వస్తుందన్నమాట. అది లోన్ అమౌంట్ ఎంత కావాలనుకుంటున్నారు, అసలు ఒరిజినల్గా ఆ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంత ఇంటూ 100 చేస్తే వచ్చేటువంటి దాన్ని ఎల్టీవీ అని అంటాం. అంటే ఇప్పుడు ఈ గోల్డ్ వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు మనకి లోన్ ఇస్తారు. అది ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గోల్డ్ రింగే ఉంది, ఈ గోల్డ్ రింగ్ విలువ సమ్ 20,000 అని అనుకుందాం. ఆ 20,000 ఈ గోల్డ్ రింగ్ తీసుకొని వెళ్ళి నేను మనపురంలోనే ఇంకెక్కడ బ్యాంకులోనో తాకట్టు పెట్టాలి అని అనుకున్నప్పుడు, మోటగేజ్లో పెట్టాలి అని అనుకున్నప్పుడు దానికి 70%, 80% అంటే 70-80% అంటే ఎంత? 14,000, 16,000 ఇస్తారు. ఒకవేళ నేను కట్టలేని పరిస్థితిలో ఉన్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? అది అమ్మేసుకుంటారు. అందుకు అట్లా వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉంటే అమ్ముకున్నప్పుడు వీళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. దట్ ఈజ్ లోన్ టు వాల్యూ. అంటే రిస్క్ ఫ్యాక్టర్ ఎంత ఉంది, ఎక్కువ డబ్బులు ఇచ్చారనుకోండి వాళ్ళకే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు కట్టొచ్చు, కట్టకపోవచ్చు. కాబట్టి ఎక్కువ వాల్యూ ఇవ్వరు ఎప్పుడు కూడా. లోన్ టు వాల్యూ ఎల్టీవీ అనేది ఎక్కువ ఇవ్వరు, ఎక్కువ ఇస్తే డేంజరే. రీసెంట్గా ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ని తీసుకొని వచ్చింది. ఎవరైతే గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్ని పెట్టి లోన్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎంత గోల్డ్ ఎన్ని కేజెస్ వరకు, సిల్వర్ ఎన్ని కేజెస్ వరకు ఆర్నమెంట్స్ని పెట్టి లోన్ తీసుకోవాలి అన్నది కొన్ని రెగ్యులేషన్స్ని పాస్ చేసింది. అది నేను డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ ఇవాళ సెషన్లో కవర్ చేశాను. మీరు కావాలంటే అది కూడా చూడవచ్చు. ఇది 2.5 lakh. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోండి. ఎల్టీవీ లోన్ టు వాల్యూ అప్ టు 2.5 lakh అయితే ఎంత,
2.5 to 5 lakh అయితే ఎంత, అబవ్ 5 lakhs అయితే ఎంత, అవి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద డాక్యుమెంటరీ సిరీస్ లాంచ్డ్ బై ఆర్బీఐ ఇన్ కొలాబరేషన్ విత్ జియో హాట్స్టార్, దట్ ఈస్ ఆర్బీఐ అన్లాక్డ్ బియాండ్ ద రూపీ. మనం చాలా మంది ఆర్బీఐ 90 అని చూసి అది కరెక్ట్ ఆన్సర్ అని అనుకుంటాం. ఎందుకు 1935లో ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు, 2025కి ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయ్యి 90 years కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆర్బీఐ @90 ఏమో అని చెప్పేసి అనుకుంటాం. నో, ఆర్బీఐ అన్లాక్డ్ బియాండ్ ద రూపీ. దీనిని ఇది డాక్యుమెంటరీ సిరీస్, టోటల్గా దీంట్లో 5 parts ఉన్నాయి డాక్యుమెంటరీ సిరీస్లో. దాన్ని ఈ 5 part డాక్యుమెంటరీ సిరీస్ని లాంచ్ చేశారు. ఇట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ఎవరు అనంటే చాక్ బోర్డ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు. అండ్ టైమ్ టు మార్క్ ఆర్బీఐ 90 years యానివర్సరీ. ఆ 90 years యానివర్సరీ అయిన సందర్భంగా డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద 9th president ఆఫ్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి 9th president గా ఎవరిని అపాయింట్ చేశారు? సిది ఔల్ థా. ఈయన ఎవరిని రీప్లేస్ చేసి ఈయన అపాయింట్ చేశారు? అకిమ్ ఉమి అదేసినా. అకిమ్ ఉమి అదేసినా ఈయన ప్లేస్ లో ఈయన్ని అపాయింట్ చేశారు. ఈవెన్ ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏఐఐబి ఏ విధంగా అయితే ఏషియాలో ఉన్నటువంటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి యూజ్ అవుతుందో ఈ ఏఎఫ్డి కూడా అంతే. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడున్నాయి అని అంటే అబిడ్జామ్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అబిడ్జామ్. కోటే డి ఐవోయిర్. దట్ ఈస్ నథింగ్ బట్ వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. ఇది కోటే డి ఐవోయిర్, అబిడ్జాన్ లో దీని హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. రైట్, నెక్స్ట్ వన్, సి హి హస్ కంప్లీటెడ్. ఓకే, ఈయన ఏ దేశస్థుడు అనంటే మారిషస్ దేశపు ఎకనమిస్ట్ అనమాట ఈయన. రైట్, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద న్యూ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ ఫర్ యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ యాజ్ పర్ ఆర్బీఐస్ లేటెస్ట్ రివిజన్? 5 lakhs. ఇదే వరకు ఎన్ని లక్షలు ఉండేవి అని అంటే 1 లక్ష రూపాయలు ఉండేది. ఇప్పుడు దానిని రివైజ్ చేసి ఎంతకి పెంచారు అని అంటే 5 లక్షలు. వాట్ ఈస్ పర్ ట్రాన్సాక్షన్ లిమిట్ అంటే ఏంటి? అట్ అ టైం ఒక ట్రాన్సాక్షన్ కి ఎంత మాక్సిమం అమౌంట్ ని పంపించుకోవచ్చు అని అంటే, ఇప్పుడు మనం యూపీఐ రకరకాల పేమెంట్ యాప్స్ ఉన్నాయి కదా, ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, మొబిక్విక్, ఇలాంటి వాటన్నిటిని యూజ్ చేసి ఒక ట్రాన్సాక్షన్ కి 1 లక్ష రూపాయలు పంపించుకోవచ్చు. దట్ ఈస్ మాక్సిమం లిమిట్. కానీ ఇప్పుడు ఆ మాక్సిమం లిమిట్ ని 1 lakh నుంచి 5 lakh rupees కి పెంచారు, రివైజ్ చేశారు ఆర్బీఐ లేటెస్ట్ రివిజన్ ప్రకారం. సో ఇది వరకు 1 lakh ఉంటే ఇప్పుడు 5 lakhs కి ఇంక్రీజ్ చేసింది. ఎందుకు అనంటే హై వాల్యూ కేటగిరీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ పేమెంట్స్ టు ఎనేబుల్ లార్జర్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ఇంకా ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. 1 lakh వరకు అయితే ఇప్పుడు నేను ఏదైనా గోల్డ్ కొనడానికి వెళ్తానండి, ఒక బ్యాంగిల్ నచ్చింది అనుకోండి, గోల్డ్ బ్యాంగిల్, సే ఫర్ ఎగ్జాంపుల్ అది 2 తులాలు 20 grams 30 grams ఉంది అని అనుకుందాం. అప్పుడు నేను అట్ ఎ టైమ్ యూపీఐ పేమెంట్ చేయాలని అంటే ట్రాన్సాక్షన్ అవ్వదు కదా. అట్లా 5 lakh rupees వరకు పేమెంట్ చేసుకోవడానికి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ఎన్హాన్స్ చేయడానికి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆపరేషన్ లాంచ్డ్ బై సిబిఐ టు క్రాక్ డౌన్ ఆన్ mule bank accounts used in cybercrime and digital arrest scams? What is that? It is Operation Chakravi. ఇది మ్యూల్ బ్యాంక్ అంటే ఏంటి? కొంతమంది ఇప్పుడు మనకి స్కానర్ పంపించేసి దీనికి 1 rupee పంపించండి, మీకు 10 rupees క్రెడిట్ అవుతాయి అని చెప్పేసి అని అంటారు. ఎందుకు అట్లా? ఆ స్కానర్ ని యూజ్ చేసి మనం యూపీఐ టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మనం టైప్ చేస్తున్నటువంటి యూపీఐ నెంబర్ ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళిపోతుంది, మన పిన్ అన్నది. దాని త్రూ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మన అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా విత్డ్రా చేసేసుకుంటారు. ఆ విధంగా ఆ విత్డ్రాల్ ఏవైతే చేసుకొని వాళ్ళ అకౌంట్లోకి వేసుకుంటారో అలాంటి బ్యాంక్స్ని, అలాంటి ఫ్రాడ్స్టర్ బ్యాంక్ అకౌంట్స్ని మ్యూల్ బ్యాంక్ అని చెప్పేసి అంటారు. అలాంటి వాటిని అరికట్టడం కోసం అని చెప్పేసి సిబిఐ ఆపరేషన్ చక్రవి అన్నటువంటి దాన్ని లాంచ్ చేసింది. ఆపరేషన్ చక్రవి టు డిస్మాంటిల్ ఎ ట్రాన్సాక్షన్ సైబర్ ఫ్రాడ్ నెట్వర్క్ దట్ హెస్ ఎఫెక్టెడ్ thousands of citizens across India. Transnational cyber fraud. As per the finance minister, what is the interest rate on Sukanya Samriddhi scheme
4 జూలై సెప్టెంబర్ 2025 అప్డేట్. ఎంత పర్సెంటేజ్ అండి? 8.2%. ఇదివరకు కూడా అంతే ఉంది, ఇప్పుడు కూడా అంతే. అసలు ఈ సుకన్య సమృద్ధి యోజన ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్? 2015లో లాంచ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేటగిరీ ఈ మినిస్ట్రీ దీన్ని లాంచ్ చేసింది. 2015లో ఇంకొక స్కీమ్ ని కూడా లాంచ్ చేశారు, దట్ ఈస్ బేటీ బచావ్ బేటీ పఢావ్ స్కీమ్. ఆ స్కీమ్ తో పాటుగానే ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ని కూడా లాంచ్ చేశారు. అంటే ఇప్పుడు అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా వాళ్ళ తరపున గార్డియన్ కానీ 10 years వచ్చే లోపే 10 years లోపే వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసి వాళ్ళ పేరు మీద మంత్లీ కొంత అమౌంట్ పే చేసుకుంటా ఉండొచ్చు. 250 రూపీస్ మినిమం. 250 రూపీస్ నుంచి స్టార్ట్ చేసి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. అప్ టు ఎంత అండి అని అంటే 1.5 lakh 1.5 lakh పర్ ఇయర్. ఒక సంవత్సరానికి వచ్చేసి 1.5 lakh, దట్ ఈస్ మాక్సిమం లిమిట్. మినిమం 250 రూపీస్, మాక్సిమం 1.5 lakh రూపీస్ పర్ యానం అంత పే చేసుకోవచ్చు. వాళ్ళు వన్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాలు వాళ్ళు 15 years వరకు ఏం చేయాలి అని అంటే వాళ్ళు పేమెంట్ కడతా ఉండాలన్నమాట ఈ సుకన్య సమృద్ధి యోజన ద్వారా. 15 years అయిపోయిన తర్వాత 21 years వరకు ఇంకా వాళ్ళు కట్టాల్సిన పని లేదు. 15 సంవత్సరాలు కట్టాలి. తర్వాత ఒక 6 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఆ అమౌంట్ ని ఉంచుకొని గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే దానికి ఏదైతే ఈ ఇంట్రెస్ట్ 8.2 అప్పుడు ఆ టైంలో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో అంత ఇంట్రెస్ట్ రేట్ ఆ సంవత్సరాలన్నిటికీ ఆ ఇంట్రెస్ట్ రేట్ అక్యుములేట్ అయినటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మనకి ఇస్తుంది, అందజేస్తుంది. అట్లా 15 years వరకు కట్టాలి. స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో మరి విత్డ్రా చేసుకోవచ్చా అని అంటే మధ్యలో అమ్మాయి ఎడ్యుకేషన్కి కానీ లేదు 18 years దాటినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే అమ్మాయిలు వాళ్ళకి వివాహం చేయడానికి కానీ యూజ్ చేసుకోవచ్చు. ఆ అమౌంట్ ఇస్తారు. అలా కాకుండా ఉంటే 15 years దాకా ఆ అమౌంట్ పే చేసుకుంటూ ఉండొచ్చు. దట్ ఈస్ సుకన్య సమృద్ధి యోజన, సేవింగ్స్ స్కీమ్ లాగా అమ్మాయిలకి. సో దిస్ ఈస్ ద రేట్ రిమైండ్ అన్చేంజ్డ్ అండర్ ఫినాన్స్ మినిస్ట్రీ. రైట్, నెక్స్ట్ వన్. Consider the following statements regarding Global Finance Awards. SBI has revised recently. SBI has received global recognition. Global recognition వచ్చింది SBIకి 2 categories లో. For its innovation and customer centric approach, securing 2 prestigious honors from Geneva based global కాదు, న్యూయార్క్ బేస్డ్ ఫర్మ్, న్యూయార్క్ బేస్డ్ గ్లోబల్ ఫినాన్స్ మ్యాగజైన్ దీని నుంచి 2 అవార్డ్స్ లభించాయి. SBI was awarded both వరల్డ్స్ బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ వచ్చింది, బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. గ్లోబల్ లెవెల్లో బెస్ట్ కన్స్యూమర్ బ్యాంక్ వచ్చింది, ఇండియాలో కూడా బెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా వచ్చింది. కరెక్ట్. సిఎస్ శెట్టి గారు చైర్మన్ ఆఫ్ ఎస్బీఐగా పనిచేస్తున్నారు. కరెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏది? ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. జెనీవా బేస్డ్ కాదు, ఇట్ ఈస్ న్యూయార్క్ బేస్డ్. నెక్స్ట్ ఎస్బీఐ అదే ఇక్కడ ప్రొవైడ్ చేసామనుకోండి. Next one, which company became the first to cross a $4 trillion market valuation milestone? That is NVIDIA company. Basically, NVIDIA company, Microsoft, Apple, వీటిని కూడా తలదన్ని NVIDIA company టాప్ పొజిషన్ లో నిలిచింది. NVIDIA company అనేది ఇనిషియల్లీ వీడియో గేమ్ వాటికి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా ఉంది. ఇప్పుడు ఆ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాస్త ఏ స్థాయికి ఎదిగింది అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఊపందుకుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఆ చిప్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వటం, ఆ రేంజ్ అన్నది ఎక్కువైపోయి అట్లా $4 trillion మార్కెట్ వాల్యూని సంపాదించుకుంది. దిస్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. $4 trillion మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించినటువంటి మొట్టమొదటి కంపెనీగా NVIDIA ఉంది. చాలా 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 ఇంపార్టెంట్. డూ రిమెంబర్. మైక్రోసాఫ్ట్, యాపిల్ ని కూడా తలదన్ని NVIDIA టాప్ పొజిషన్ లో ఉంది. ఓకే, NVIDIA సర్పాసింగ్ మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ ఆల్సో. రైట్, నెక్స్ట్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ గేట్వే లాంచ్డ్ బై కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్? What is that? That is a CAMS Pay Payment Gateway. CAMS Pay Payment Gateway ne kadanడి నెక్స్ట్ జనరేషన్. డిజైన్డ్ ఎందుకు అనంటే హై వాల్యూమ్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఇస్ బిల్ట్ టు మీట్ స్ట్రింజెంట్ రెగ్యులేటరీ స్టాండర్డ్స్ సచ్ యాజ్ దోస్ ఫ్రమ్ RBI. పర్పస్ ఏంటి అనంటే రిలయబుల్ హై పర్ఫార్మెన్స్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. బిజినెస్లో పేమెంట్ స్ట్రక్చర్ ఫాస్ట్గా రిలయబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దాని పేరే ఏంటి? నెక్స్ట్ జనరేషన్ పేమెంట్ గేట్వే. ఎక్స్క్యూజ్ మీ, CAMS Pay
పేమెంట్ గేట్వే, ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ ఏం అడగలండి, క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది కాబట్టి. విచ్ న్యూ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ హ్యాస్ ఆర్బీఐ అలౌడ్ బ్యాంక్స్ టు యూజ్ ఫర్ రేటింగ్ నాన్ రెసిడెంట్ కార్పొరేషన్స్ ఇన్ IFSCs అండర్ amended Basel III norms? What is that? It is CareEdge Global IFSC Limited. ఈ క్రెజిల్ అన్నది ఇండియా బేస్డ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇక్రా ఇవన్నీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. CareEdge Global IFSC Limited, ఇది కూడా గుజరాత్ బేస్డ్ గుజరాత్ బేస్డ్ IFSC లిమిటెడ్ అనేది కంపెనీ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. అసలు ఇక్కడ IFSC నార్మల్గా మనం IFSC స్టాండ్స్ ఫర్ వాట్? ఇండియన్ ఫినాన్షియల్ IFSC అంటే ఇండియన్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్. నార్మల్గా IFSC కోడ్ అంటే ఇండియన్ ఫినాన్షియల్ సర్వీస్ సెంటర్ కోడ్, అది IFSC కోడ్ ఇండియా లెవెల్లో. అయితే ఇక్కడ ఈ IFSC స్టాండ్స్ ఫర్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్. బేసల్ అన్నది ఎక్కడ ఉందండి? బేసల్ అన్నది జెనీవా, స్విట్జర్లాండ్ లో ఉంది. బేసల్ 3 నామ్స్ అనేవి బ్యాంకింగ్ సెక్టర్ లో కొన్ని రెగ్యులేటరీ నామ్స్ తీసుకొని వచ్చారు బేసల్ లో, అందుకే బేసల్ 3 నామ్స్ అని చెప్పేసి చెప్తాం. ఇది క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకి స్టాండర్డ్ అండ్ పువర్, మూడీస్, ఫిచ్, ఇట్లా రేటింగ్స్ ఉంటాయి కదా, కొన్ని అంతర్జాతీయ సంస్థలు రేటింగ్స్ ఇస్తాయి కదా. ఈ రేటింగ్స్ దేనికి పనికి వస్తాయంటే క్రెడిట్ రేటింగ్స్ ఒక దేశం ఇంకొక దేశంలో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ చూసేది ఆ దేశపు యొక్క క్రెడిట్ స్కోర్ ఎంత ఉంది, అంతే కదా. ఇప్పుడు మనం లోన్ తీసుకోవాలనుకోండి, బ్యాంక్కి వెళ్ళి ఫస్ట్ మనకి ఏ స్కోర్ చూస్తారండి? సిబిల్ స్కోర్ చూస్తారు కదా. అలాగే అది ఇండివిజువల్ లెవెల్లో అయితే సిబిల్ స్కోర్, దేశపు లెవెల్లో అయితే క్రెడిట్ స్కోర్ అని అంటాం. ఆ క్రెడిట్ స్కోర్ ఇవ్వటానికి ఇంకొక దాన్ని అలో చేసింది మన రిజర్వ్ బ్యాంక్ RBI. ఏంటి అని అంటే దట్ ఈస్ CareEdge Global IFSC Limited. ఇది కూడా ఇప్పటి నుంచి క్రెడిట్ స్కోర్ ని అందజేసేటువంటి ఒక సంస్థ. స్టాండర్డ్ అండ్ పువర్, మూడీస్, ఫిచ్ వీటిలాగే ఇది కూడా S&P వీటిలాగా అనమాట. రైట్, నెక్స్ట్ లాస్ట్ వన్ ఫర్ టుడే. రీసెంట్లీ RBI రివైజ్డ్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఫర్ ద డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్ ఇన్ విచ్ ఇయర్? వాట్ ఈస్ దట్ ఇయర్ అండి? ఇన్ 2014లో దీనిని ఈ 2014లో ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. గైడ్ లైన్స్ ఫర్ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్. ఎందుకు? మెయిన్ మోటో ఏంటి అని అంటే దిస్ అప్డేట్ డైరెక్టివ్. ఇవి ఎప్పటి నుంచి ఎఫెక్టివ్కి వస్తాయి? ఈ గైడ్ లైన్స్ RBI ఏవైతే గైడ్ లైన్స్ కొత్తగా ఇచ్చిందో ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా దే విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ October 1st, 2025. అందుకే ఇప్పుడు దీని గురించి మళ్ళీ చెప్పుకోవాల్సి వచ్చింది. RBI గురించి అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. RBI ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఏంటి, షార్టెస్ట్ సర్వింగ్ ఎవరు, లాంగెస్ట్ సర్వింగ్ ఎవరు, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's session. We'll be meeting for another session. Until then, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి, దట్ ఈస్ సివిక్ అడ్డా. ఇలాంటి వేరే సెషన్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాం. కాబట్టి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్, అండ్ థ్యాంక్ యూ.